దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచ్చిన భాగము నుండి 34వ వచ్చిన భాగం వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒక్కని కొరకు ఒక్కడు కనిపెట్టుకుని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి కొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, నీ కృపాసనం ఎదుట సాగిలపడియున్న నీ ఏర్పాటు, నీ దయాపూర్వకమైన సంకల్పములో యెరూషలేము ప్రార్థనా మందిరముగా, నీ సన్నిధిలో జీవము కలిగిన దేవుని సంఘముగా నిన్ను ఆరాధించి నిన్ను సేవించడానికి నీవు మా పక్షముగా కనబరిచిన నీ కృపంతటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. పరిశుద్ధ ప్రభు దినముగా నిన్ను ఆరాధించి నిన్ను సేవించడానికి అయా సంఘముగా మేము కూడి వచ్చిన వారమై ఉన్నాం. ఇంతవరకు నా ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి మహిమపరిచి ఉన్నాం. నీ లేఖనములను వినగోరుచు నీ నామమును బట్టి ప్రార్థన చేయుచు ఉన్నాం తండ్రి. మాట్లాడినది నీ స్వరమే నాయన. మాకు బోధకుడవు నీవే ప్రభా, మాకు ఉపదేశకుడవు నీవే ప్రభా. ఇదిగో నా తండ్రి, మమ్మల్ని మేము నా ప్రభా, ఇదిగో నా తండ్రి నాయన నీకు అప్పగించుకొని చూన్నాం. నీవు మాతో మాట్లాడు, నీవు మాకు ఉపదేశించు. నీ స్వరమును విని మేము నిన్ను వెంబడించి వరముగా నీ సన్నిధిలో మేము నిలిచి ఉండుటకు ప్రతి ఒక్కరికి నీ కృపను మాకు దయచేయమని వాగ్దానము చేసిన నిత్య జీవము కొరకు నీ సంఘము భద్రపరచబడి ముద్రించబడినట్లు సదాకాలము నీ సంఘానికి నీవు తోడై ఉండి నడిపించినట్లుగా
నీ జీవవాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకొనొచ్చు, లోబరుచుకొనొచ్చు నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఏర్పాటు చేయబడిన సంఘమంతటికి, చేరికుడి వచ్చిన సంఘమంతటికి కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచ్చిన భాగము నుండి 34వ వచ్చిన భాగం వరకు మనము చదువుతున్నాం. ప్రభు బలను సమీపించు ప్రతి మారు కూడా ఖచ్చితంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరించేటువంటి ఈ హెచ్చరికలు అనేటువంటివి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనం జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనమే పరీక్షించుకుంటూ, మనల్ని మనమే పరిశీలించుకుంటూ, మనల్ని మనమే విమర్శించుకుంటూ, మనకి మనమే తీర్పు తీర్చుకుంటూ ప్రభు యొక్క శిక్ష విధిలోనికి మనము పోకుండానట్లుగా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేటువంటిది దేవుడు తన యొక్క జీవవాక్యము చేత మనతో మాట్లాడుతూ మనల్ని బలపరచడం అనేది నిత్యము కూడా మనము నేర్చుకోవడం అనేది మనకి కనబడుతూ ఉన్నది. ఇక్కడ కొరింథీ సంఘముతో పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఏమిటి అని అంటే, ఏదైతే పౌలు గారు దేవుని సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అంటున్నాడు. ఎలా అనుగ్రహించబడిందంట? ప్రభు వలన నేను పొంది తిని అంటున్నాడు. ఇది మనుషుల వలన కలిగేటువంటిది కాదు. ఇది మనము వాడుకగా కానీ అలవాటుగా కానీ మనం చేసేటువంటిదిగా, ఇది ప్రభు వలన మనకు అనుగ్రహింపబడినది. ఏంటి అంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తను అప్పగించబడేటువంటి రాత్రి ఆయనంట రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అని అంటున్నాడు, దానిని విరిచి ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, మీరు దీనిని పుచ్చుకున్నాడు. ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని పుచ్చుకోమని చెప్తున్నాడు. అలాగే భోజనమైనటువంటి పిమ్మటంట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా కూడా నన్ను జ్ఞాపకం చేసుకునడానికై దీనిని చేయుడని చెప్పాను. అంటే ఇదంతా కూడా మనకి బాగానే తెలుసు. ప్రభు అప్పగించబడే రాత్రి ఆయన ఒక రొట్టెని ఎత్తి పట్టుకుని మరి దానిని ఆశీర్వదించి విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, మీరు దీనిని పుచ్చుకున్నాడు. మరి ఒక పాత్రను ఎత్తి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చెందించుచున్న నా రక్తము, దీనిని మీరు పుచ్చుకొనుడి అని చెప్పినటువంటి ఈ మాట, ఇవి ప్రభు శరీరము కానీ ప్రభు రక్తము కానీ దేని కొరకు మనము తిని త్రాగాలి అని అంటే, ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, ఆయనను మనము జ్ఞాపకం చేసుకొనడానికి దీనిని మనము చేసేటువంటి వారముగా ఉండాలి అనేది. అయితే ప్రభు శరీరముగా రొట్టెను విరిచేటువంటి మనము ప్రభు రక్తముగా ద్రాక్షారసమును పానము చేసేటువంటి మనకి ఒక హెచ్చరిక అనేటువంటిది కొరింథీ సంఘము ద్వారా పౌలు గారు మనకి ఇస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే, అయోగ్యముగా గనక ప్రభు శరీరముగా రొట్టెను విరిచాము అంటే, అయోగ్యముగా గనక మనము ప్రభు రక్తముగా పాత్రలోనిది త్రాగాము అని అంటే, మనము అపరాధులముగా తీర్చబడతామంట. రెండవదిగా ఇంకొక హెచ్చరిక ఏమిటి అంటే, ప్రభు శరీరమని ప్రభు రక్తమని మనము వివేచింపకుండా తిని త్రాగితే మనము శిక్షావిధికి లోను. ఒకటి, అయోగ్యముగా తిని త్రాగితేనేమో అపరాధులముగా తీర్చబడుతున్నాం. వివేచింపకుండా తిని త్రాగితేనేమో శిక్షావిధికి మనము లోను. ఈ హెచ్చరిక కొరింథీ సంఘానికి పౌలు గారు ఇస్తూ అని అంటున్నాడు కదా, మీలో అనేకులు ఎలా ఉన్నారు? బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, మరికొందరైతే నిద్రించుచున్నారు అని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఏం చేయాలంట? ప్రభు యొక్క శరీరాన్ని
ప్రభు యొక్క రక్తాన్ని మనము తిని త్రాగాలంట. మనల్ని మనమే విమర్శించుకుంటే మనం తీర్పు పొందకపోతాము అని చెప్తున్నాడు. అంటే ప్రభు వలన మనకి ఈ లోకముతో పాటు శిక్షావిధి అనేది కలగకుండా ఉండేటట్లుగానే మనం ఏం చేయాలి అని అంటే కనుక ప్రభు చేత శిక్షింపబడుతున్నాం. కాబట్టి మనకేమొస్తూ ఉన్నాయి అంటే బలహీనతలు, రోగాలు, రుగ్మతలు, వ్యాధులు, లేక కొంతమంది అయితే నిద్రించేవారు. ఈ లోకముతో కూడా మనము శిక్షావిధి పొందకుండా ఉండేటట్టు ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే శిక్షింపబడుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు దేవుని సంఘము దీనిలో నుండి ఏమి నేర్చుకోవాలి, పరిశుద్ధాత్ముడు మనకేమి బోధిస్తున్నాడు అని అంటే, ప్రభు శరీరముగా రొట్టెని తినే మనము, ప్రభు రక్తముగా ద్రాక్షరసమును పానం చేసే మనం అయోగ్యముగా మనము తిని త్రాగకూడదు. మనం అయోగ్యముగా గనుక తిని త్రాగాము అని అంటే ఏం చేయబడతామంట? అపరాధులముగా తెచ్చబడతాం, అపరాధులముగా చేయబడతాం. మనము దానిలో నుండి మనం అపరాధులముగా చేయబడకుండా ఉండాలి అంటే, అపరాధులముగా మనం తీర్పు చేయబడకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం ప్రభు బలను సమీపించి మనం ఎలా ఉండాలా? యోగ్యముగా మనము తిని త్రాగేటువంటి వాళ్ళు, యోగ్యముగా తిని త్రాగాల. అయోగ్యముగా మనము తిని త్రాగితే మాత్రం ఏమవుతామంటాం? అపరాధముగా చేయబడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు అంటే, మన ప్రతి అపరాధము నుండి మనల్ని విడిపించడానికి, మన ప్రతి దోషము, మన ప్రతి పాపము నుంచి కూడా మనల్ని విమోచించి, మన ప్రతి పాపము నుండి కూడా మనల్ని విడిపించి, మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని రక్షించడానికే దేవుడు ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు కుమారుని మనకిచ్చి ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు సమర్పించుకొని ఉన్నారు. మరి ఆ ప్రభువు చేసినటువంటి ఆ శిలువ యాగము, ఆ శిలువ త్యాగము అనేటువంటిది మనము ఎరిగి ఆయన ఎందుకనుక మనము విశ్వాసం ఉంచి మనం ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్నాము అని అంటే, ఇప్పుడు మనం అయోగ్యముగా తిని త్రాగడం వలన మనం ఏమవుతాము? అపరాధులముగా చేయబడుతున్నాం. అంటే ఆయన శిలువ త్యాగం ఏమవుతుంది? ఆయన శిలువ యాగం ఏమైపోతూ ఉన్నది? మన ఎడల ఆయన చూపించినటువంటి కృప, ప్రేమ అనేటువంటివి ఏమైపోతూ ఉన్నాయి? వ్యర్థము చేయబడుతుంది. కాబట్టి మరలా మనము ఒకసారి అపరాధముల నుండి విమోచింపబడినటువంటి మనము, రక్షింపబడినటువంటి జీవము కలిగిన దేవుని సంఘము మరలా దేవుని ఎదుట అపరాధులుగా చేయబడకూడదు, అపరాధులముగా మనము నిలబడకూడదు. అంటే ప్రభు శరీరముగా రొట్టెను విరిచే మనం, ప్రభు రక్తముగా ద్రాక్షరసమును పానం చేసే మనం ఎలా తిని త్రాగాలి అంటే, యోగ్యములుగా, మనము యోగ్యులముగా మనల్ని మనం కనబరుచుకుంటూ ప్రభు శరీరములోనికి, రక్తములోనికి మనము ప్రవేశించేటువంటి వారిని ఉండాలి. అయితే ఎవరు యోగ్యులు? ఎవరు యోగ్యులు? మనందరము ప్రభు బలిలోనికి సమీపిస్తున్నామంటే ఇప్పుడు మనలో ఎవరు యోగ్యులు? ఎవరు యోగ్యులు? మనందరం ఏమనుకుంటాం? నాకు విశ్వాసం ఉంది, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను సంఘముగా ఉన్నాను కనుక నేను ప్రభు శరీరమును, ప్రభు రక్తాన్ని తిని త్రాగడానికి నేను యోగ్యుడను అని అనుకుంటాం. మనలో ప్రతి ఒక్కరిని ఇదే అనుకుంటాం. అంటే విశ్వసించి బాప్తిసం తీసుకోవడం ద్వారా ప్రభు బలిని మనము సమీపించేటువంటి వారమే. అయితే ప్రభు బలిలోనికి వచ్చేటువంటి మనము అపరాధులముగా తీర్చబడకూడదు. అంటే మనం ఎటువంటి వాళ్ళంగా ఉండాలో? యోగ్యులముగా కనబడాలి. ఎందుకు పౌలు గారు కొరింథీ సంఘముతో ఇలా మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్ముడు ఎందుకు మనతో ఈ దినమంది ఇలాగున మాట్లాడుతున్నాడు అని కనుక మనం యోచన చేశాము అని అంటే, కొరింథీ సంఘములో ఏమి ఉన్నాయి అంటేనంట, భేదాలు ఉన్నాయంట, కలహాలు ఉన్నాయంట, వివాదములు ఉన్నాయంట. అంతేకాదు భిన్నాభిప్రాయాలు
అభిప్రాయములు అనేటువంటివి వారు కలిగి ఉన్నారంట. ఎలాగంటే మనకి ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములోనే చెప్తున్నాడు. ఏంటి అంటే 2వ వచన భాగం నుంచి కనుక మనం చూస్తే, చదవద్దు కానీ వీటిని మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే ఏం కనబడుతుంది? శిరస్సుగా పురుషుణ్ణి స్త్రీకి దేవుడు అనుగ్రహింపచేయగా, పురుషుడు దేవుని సంఘములో ఎలా ఉండాలి, స్త్రీ దేవుని సంఘములో ఎలా ఉండాలి, స్త్రీ పురుషులు అనేటువంటి వారు ఏమై ఉన్నారు, దీనిని అంతటిని గూర్చి చెప్తూ, ఇప్పుడు స్త్రీ తల మీద ముసుగు వేసుకోవాలా వద్దా? ఇప్పుడు అక్కడ ఏమి ఉన్నాయి? ఖచ్చితంగా పురుషుడైతే ఏం చేయకూడదు? తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయకూడదు, ప్రవచించకూడదు, ఏది చేయకూడదు. కానీ స్త్రీ ఏం చేయాలంట? తల మీద ముసుగు వేసుకోవాలా? ప్రార్థన చేసినా, ప్రవచించినా, ఏం చేసినా కూడా ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. అని అంటే ముసుగు వేసుకోవాలి అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, పురుషునికి వేరుగా స్త్రీ లేదు, స్త్రీకి వేరుగా పురుషుడు లేడు అని చెప్తూ అంటున్నాడు, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోవడము అనేది అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీకైతే తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనం. ఎవడైనా కలగప్రియుడుగా గనుక కనబడితే మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకోడు. అంటే ఇక్కడ ఏం కనబడుతున్నాయి అంటే, తల మీద స్త్రీ ఏం చేయాలా? ముసుగు వేసుకోవాలా. రెండవది ఏం కనబడుతూ ఉన్నది? స్త్రీకి తల వెంట్రుకలు ఏమై ఉన్నాయంట? పైట చెంగుగా ఇయ్యబడ్డాయి గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకోవడము అనేటువంటిది ఘనమని చెప్తున్నాడు. ఇప్పుడు మనలో ఎవరైనా కలకప్రియులు అనే వాళ్ళు ఉంటే, మాలోనైనా సరే దేవుని సంఘములోనైనా సరే మాకు ఇట్టి ఆచారము లేదు అని, అంటే భిన్నాభిప్రాయములు అనేటువంటివి కలిగి ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, అనేకమైనవి. విగ్రహ సంబంధమైనటువంటి విగ్రహముల యొక్క బలి అర్పించినటువంటి వాటి విషయంలో కానీ, ఇంకా మీరు విగ్రహాలకు అర్పించినటువంటి వాటి విషయం ఎలా తినాలా, తినకూడదా, లేకపోతే ఒక దినమును మనము లక్ష్య పెట్టాలా, లక్ష్య పెట్టకూడదా? అంటే ఒకడు ఏమనుకుంటున్నాడు? ఒక దినము మంచిది అనుకుంటున్నాడు, మరి ఒకడేమో దినములన్నీ కూడా మంచివే అని అనుకుంటున్నాడు. మరి ఒకడు ఏమనుకున్నాడు? ఎన్ని తినడము మాంసాహారము తినడము అనేటువంటిది నిషిద్ధము అని ఒకడు అనుకుంటున్నాడు, మరి ఒకడు ఏమనుకుంటున్నాడు? మాంసాహారము తినవచ్చు, నిషిద్ధమైనది ఏదీ లేదు. ఇలా నానా విధమైనటువంటి అభిప్రాయ భేదాలు అనేటువంటివి దేవుని సంఘములో ఉన్నాయి. ఒక ఈ ఆచార్యాలను గురించో పద్ధతులను గురించి మాత్రమే కాదు, లేకపోతే తినవచ్చా తినకూడదా అనేటువంటి దాని విషయంలోనే కాదు. ఇంకొక వాదన కూడా కొరింథీ సంఘములో ఏమి ఉన్నది అంటే, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, మరి ఒకడు ఏమంటున్నాడు? నేను క్రీస్తు వాడను, నేను అపోల్లో వాడను. అంటే వీరి మధ్యలో ఏమి ఉన్నాయి అంటే, భిన్నమైనటువంటి వాదనలు, భిన్నమైనటువంటి అభిప్రాయాలను వీరు కలిగి ఉన్నారు. అందుకని ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు అని అంటే, 11వ అధ్యాయము 1వ వచన భాగం మనము ధ్యానం చేస్తూనే ఉన్నాం. ఆయన అంటున్నాడు 1వ వచనములో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. అంటే ఒక వ్యక్తి అవునని చెప్పిన దానిని బట్టి, ఒక వ్యక్తి కాదు అని చెప్పిన దాన్ని బట్టి కాదు, మనం ఎలా నడుచుకోవాలా, ఒక వ్యక్తిని బట్టి కాదు, ఒక వ్యక్తిని బట్టి కాదు, ఎలా మనం నడుచుకోవాలి అని అంటే, పౌలు గారు ఎలా నడుచుకుంటున్నాడంట? క్రీస్తును పోలి నేను నడుచుకొని వచ్చున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. అంటే మనము ఎవరిని పోలి మనము నడుచుకోవాలా? ఒక వ్యక్తి చెప్పాడని, లేకపోతే ఒక వ్యక్తి
వ్యక్తి చెప్పిన దానిని బట్టి కానీ, లేక ఒక ఆచారమును బట్టి కానీ, ఒక పద్ధతిని బట్టి కానీ కాదు. ఏ వ్యక్తిని బట్టి కాదు, కానీ మనం ఎవరిని బట్టి జీవము కలిగిన దేవుని సంఘముగా ఆయన సన్నిధిలో మనం ఉన్నాము అని అంటే, మన కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రభువుని బట్టి, ఆయనను మన పక్షముగా అనుగ్రహింపచేసిన తండ్రి అయినటువంటి దేవునిని బట్టి మనము దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉన్నాం. అయితే ఇప్పుడు మనము ఎవరి యందు మనము దృష్టి నిలపాలా, ఎవరి కొరకు మనము కనిపెట్టుకోవాలి. అందుకనే ఆయన ఏమన్నాడు అంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరముగా రొట్టెను విరవమని, ఆయన రక్తముగా ద్రాక్షరసమును పానము చేయమని నన్ను జ్ఞాపకం చేసుకునడానికి సంఘము కూడుకునేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? మన కొరకు సిలువలో తన ప్రాణమును అర్పించినటువంటి ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకునడానికి ప్రభు శరీరముగా మనము రొట్టెను విరవాలా, ప్రభువు రక్తముగా మనము ద్రాక్షరసాన్ని పానము చేయాలి. కానీ ఒక ఆచారము, ఒక అలవాటు, ఒక వాడుక, లేకపోతే ఇది ఒక మనుష్యుని వలన కలిగినట్లుగా కాదు. ఇది ప్రభు వలన మనకు అనుగ్రహింపబడినది అని మనము ఎరిగినటువంటి వారమై ఉండాలి. ఇంకొకటి ఏమిటి, సంఘములో ఏమి ఉన్నది అంటే కనుక, వీరు భోజనానికి కూడి వచ్చేటప్పుడంట వాళ్ళు ఎలా వస్తున్నారంటే, ఒకరికంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తామే భోజనము చేసే వస్తున్నారంట. దీనిని బట్టి ఏమవుతోంది, ఒకళ్ళేమో తిని మత్తులుగా ఉంటున్నారంట, మరి ఒకడేమో ఎలా ఉంటూ ఉన్నాడు, ఆకలి కొనినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు అన్నపానములు పుచ్చుకోవడానికి మీకు ఇల్లు లేవా? దేవుని సంఘాన్ని తిరస్కరించి మీరు పేదలని సిగ్గుపరుస్తారు. అంటే సంఘములో ఏమి ఉన్నాయి? భిన్నాభిప్రాయములు. ఇప్పుడు ప్రభు బాబు దగ్గరికి మనం వస్తున్నాము అంటే ఖచ్చితంగా ఒకటి తేలిపోవాలా. పౌలు గారు అంటాడు, మీరు ఇలా కూడి వచ్చుట మీకు మంచిది కాదు అని చెప్తూ ఇంకొక మాట ఏం చెప్తున్నాడు అంటే కనుక చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచన భాగమును చదువుకుందాం. మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మల్ని మెచ్చుకున్నాను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మటుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. చాలమ్మ, అసలు పౌలు గారు ఎలా చెప్తున్నారో చూడండి. ఆయన మొదట ప్రారంభించినప్పుడు ఆయన మాట ఎలా ఉన్నది, ఈ 11వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఆయన యొక్క మాట ఎలా ఉన్నదో చూడండి. అని అంటున్నాడు ఏంటి అని అంటే కనుక, మీరు కూడి వచ్చుట అనేది ఎక్కువ కీడికి కానీ ఎక్కువ మేలుకు కాదు. ఎందుకో తెలుసా? మీలో ఏమున్నాయి? కలహాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. నేను వింటున్నాను, కొంత మటుకు నిజమని కూడా నేను నమ్ముతున్నాను. అయితే మీలో యోగ్యులెవరో వారు కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ఈ మాట నిజంగా ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ వాక్యము అనేటువంటి ప్రభు బలిలోనికి మనం వస్తున్నాము అంటే, జీవము కలిగిన దేవుని సంఘముగా ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని ప్రభు బలిలోనికి వస్తున్నాము అంటే, మనలో ఎవరు యోగ్యులు, మనలో ఎవరు అయోగ్యులు అనేటువంటిది తేలిపోతుందంట. ఎందుకు అంటే, అయోగ్యముగా కనుక మనము తిన్నాము అని అంటే, త్రాగాము అంటే ఏమవుతుంది? మనం అపరాధులముగా తీర్చబడతాం అంటున్నాడు. ఇప్పుడు ఎలా కూడుకోవాలో మనం దేవుని సంఘముగా అంటే,
యోగ్యులముగా మనల్ని మనము కనబరుచుకొనుచు ప్రభు శరీరమును మనము తిని ప్రభు రక్తాన్ని మనము త్రాగల. పౌలు గారు ఈ మాట చెప్పారు అని అంటే ఆయన ఏదో మీరెవరు అపరాధులు, మీరు ఎవరు అయోగ్యులు, లేక మీరు ఎవరు యోగ్యులు, మీరెవరు విశ్వాసం అని తేల్చి చెప్పాలనేటువంటి ఉద్దేశం కాదు ఆయనది. ఎందుకు అని అంటే ఆయన మొదటి అధ్యాయ భాగంలో కనుక మనం చూసినట్లయితే చూడండి, ఒక మాటను చదువుకుందాం. మొదటి అధ్యాయము 10వ వచన భాగము. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనో ఏక తాత్పర్యముతోనో మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. ఇక్కడ ఏం చెప్పాడు? ఎలా ప్రారంభించాడు? మీరందరూ కూడా ఏకభావముతో ఉండాలా, మీలో ఏ కక్షలు ఉండకూడదు, మీరు ఏక మనస్సుతో ఉండాలా, ఏక తాత్పర్యముతో ఉండాలా. దీని కొరకు మీరు ఎలా ఉండాలి? సన్నద్ధులై ఉండాలని యేసుక్రీస్తు పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నానని చెప్తూ, అప్పటికే ఆయనకేం తెలుసు? వారిలో ఉన్న కలహాలు తెలుసు, వారిలో ఉన్న వివాదాలన్నీ కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు వారికి పత్రిక రాస్తూ వారిలో ఉన్న వాటిని అన్నిటిని గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభు సంఘము ప్రభు వలన సమీపించటానికి వచ్చేటప్పుడు మరి వారిలో ఉన్నటువంటి కక్షలను గూర్చి, వారిలో ఉన్నటువంటి భేదాలను గూర్చి ఆయన మాట్లాడకుండా, వారిని హెచ్చరించకుండా, వారికి బోధించకుండా, వారికి ఉపదేశించకుండా ఆయన ఎలాగా ప్రభు వలన అనుగ్రహించబడిన దానిని ఆయన ఎలా వారి పక్షముగా మాట్లాడగలడు? ఖచ్చితంగా ఏదైతే వారిలో లోపము కనబడుతూ ఉన్నదో, ఏదైతే వారిలో బలహీనతగా ఆయనకు తోచుచూ ఉన్నదో దానిని గూర్చి ఆయన వారితో మాట్లాడుతున్నాడు. మొదటేమో ఏకభావంతో ఉండాలా, మీరు ఏకభావంతోనే మాట్లాడాలా అని ప్రారంభించి 11వ అధ్యాయంలోనికి వచ్చి ఏమని చెప్తున్నాడు? ప్రభు వలన సమీపిస్తున్నాము అంటే ఖచ్చితంగా మీలో యోగ్యులు ఎవరో తెలియబడేటట్లుగా భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ప్రభు వలన సమీపించడం అంటే ఏదో నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నేను తీసుకోవడానికి యోగ్యుడిని, నేను అర్హురాలిని అని అనుకోకూడదు. అలా అని మనము తీసుకోకుండా కూడా ఉండకూడదు. ఖచ్చితంగా నిన్ను నీవు, అందుకనే ఏమన్నాడు? పరీక్షించుకోవాలన్నాడు, వివేచించుకోవాలన్నాడు, విమర్శించుకోవాలన్నాడు. ఎవరిని? ఒకరిని ఒకరు కాదు, ఒకళ్ళనొక్కళ్ళు కాదు విమర్శించుకోవాల్సిందే. ఎవరిని వారే విమర్శించుకోవాలా, ఎవరిని వారే పరీక్షించుకోవాలా, ఎవరికి వారే తీర్పు తీర్చుకోవాలా. అంటే ప్రభు వలన సమీపించుకున్నాడు, నేను పరీక్షించుకుంటూ నిన్ను నీవు యోగ్యునిగా దేవుని ఎదుట నిన్ను నీవు కనబరుచుకోవాలా. అయోగ్యముగా తిని త్రాగితే అపరాధముగా చేయబడతాం. కాబట్టి దీనిని వద్దు అనడానికి లేదు. వద్దు, దేవుని సంఘం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను సిద్ధపడలేదు, లేకపోతే నా హృదయం సరిగా లేదు దేవుని ఎదుట, నేను తీసుకోను అని మానేసేది కాదు. ఖచ్చితంగా నీ హృదయాన్ని ఏం చేయాలా? నీ హృదయంలో ఏదైతే ఉన్నదో, సరిగా లేదో, నీవు ఏదైతే తోచుతున్నదో దాన్ని సరి చేసుకుంటూ ప్రభు సన్నిధానంలోనికి రావాలా. ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అయితే తీసుకునే మనలో ఏముండకూడదు? ఏ విధమైనటువంటి అయోగ్యత ఉండకూడదు. ఖచ్చితంగా ప్రభు వలన వస్తున్నాము అంటే ఎవరు ఒక్కలా ఇద్దరా కాదు, మన అందరము కూడి వస్తున్నాము అంటే అందుకే చెప్తున్నారు, ఒకరిని ఒకరు కూడా కనిపెట్టుకోండి. ఎవరిని వాళ్ళు పరీక్షించుకోవాలా, ఒకరిని ఒకరు కూడా ఏం చేయాలంట? కనిపెట్టుకోవాలి. దీనిని వద్దు అనడానికి లేదు. పరీక్షించుకుంటూ, వివేచించుకుంటూ, సరి చేసుకుంటూ ప్రభు సన్నిధికి
యోగ్యులముగా మనల్ని మనము విధిగా కనబరుచుకోవాలా. ఎందుకంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం తిని త్రాగవలసిన వారమే. ఒకవేళ నీవు తినక త్రాగక వెళ్ళిపోయావనుకో, సణుగులున్నాయి, నీలో సంశయాలున్నాయి. మనకి తెలుసు యోహాను సువార్త 6వ అధ్యాయ భాగంలో ఏదైతే వద్దుగానే అవన్నీ తీయవద్దు అక్కడంట, ఈయన శరీరాన్ని ఎలా తింటాం, ఈయన రక్తాన్ని ఎలా త్రాగు. సైనిక ఏం చేశారంట, వాళ్ళు వెనుకకు తిరిగి. ప్రభు వాని గురించి ఏమంటున్నాడు, ప్రభు వాళ్ళని గురించి ఏమంటున్నాడు, మీలో విశ్వసించనటువంటి వారు కొందరున్నారు. అంటే ప్రభు బలలోనికి మనం వస్తున్నాము అంటే మనకేం కావాలా, చాలా జాగ్రత్త అనేటువంటి. ఎలాంటి జాగ్రత్త, మనల్ని గూర్చినటువంటి జాగ్రత్త, మన విశ్వాసమును గూర్చినటువంటి జాగ్రత్త, నీకు ప్రభు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకున్నటలో నీకు జాగ్రత్త, ప్రభు అనుగ్రహింపజేసిన సమాధానమును నీకు కాపాడుకున్నటలో నీకేం కావాలా, జాగ్రత్త కావాలి. ప్రభు వలని కలిగినది ఏది కూడా పోగొట్టుకోకుండా విశ్వాసిగా ఏం చేయాలా, ప్రభు సన్నిధానానికి రావాలా, ప్రభు శరీరాన్ని తిని మనము త్రాగాలి. అయితే దేవుని వాక్యములో యోగ్యులు అంటే ఎవరిని గూర్చి చెప్తూ ఉన్నది, ఎవరు యోగ్యులు, ఎవరు యోగ్యులు? దేవుని వాక్యము యోగ్యులని ఎవరిని గూర్చి వ్రాయబడి ఉన్నది అని అంటే కనుక చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2-3 మాటలని చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచన భాగమును చదువుకుందాం. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ఎవరు యోగ్యులంట? ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు, తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. పౌలు గారు చెప్తున్నారు. అంటే మనల్ని మనం మెచ్చుకునేటువంటి వాళ్ళంగా ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మనం ఎవరు యోగ్యులము కాదు. మనం ప్రభు మెచ్చుకునేటట్లుగా దేవుని సన్నిధిలో కనుక మనల్ని మనం కనబరుచుకుంటే మనం ఎవరమంట, యోగ్యులం. ఇప్పుడు మనల్ని మనం మెచ్చుకోవడము అని అంటే ఎలా మనల్ని మనం మెచ్చుకుంటాం, ఎలా మెచ్చుకుంటాం, ఎక్కడ వస్తుంది మనల్ని మనం మెచ్చుకునేటువంటిది అనేది ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? మనము ఏదైనా ఒక పనిని బాగుగా చేయగలిగినప్పుడు ఏం చేస్తాం, అది ఏదైనా సరే, ఒక పనిని మనం ఏ పనినైనా సరే మనం చేయగలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే మనల్ని మనమే మెచ్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు దేవుని వాక్యంలో రాయబడి ఉంది, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదట, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదట, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించు. వీటిల్లో ఏది మనము కలిగి ఉన్నా కూడా మనకేమి వస్తుంది అంటే గనుక అతిశయము అనేటువంటిది వస్తుంది. నువ్వు బాగా జ్ఞానం కలిగిన వాడివా, నువ్వు బాగా నేర్పరి అయినటువంటి వాని వలె ఉన్నావా, నువ్వు ఏదైనా ఒక కార్యాన్ని మంచిగా నువ్వు చేయగలిగిన వాడవుగా ఉన్నావా, ఏదైనా ఒక పనిని నువ్వు చక్కగా చేయగలిగి ఉన్నావా, ఆ జ్ఞానము కనుక దేవుడు నీకు ఇచ్చి ఉంటే ఏదైనా నీవు ఒకటి బాగుగా చేస్తూ ఉన్నప్పుడు నీలోకి ఏమొస్తుంది, అతిశయము వచ్చి నిన్ను నువ్వే ఏం చేస్తావు అంటే గనుక మెచ్చుకోవడం ప్రారంభిస్తావు. నేను ఇలా చేశాను, నేను అలా చేసి, నేను అనేటువంటి జ్ఞానము కానివ్వండి, బలము కానివ్వండి, ఐశ్వర్యము కానివ్వండి, ఏదైనా మనకి అనుగ్రహించబడింది అంటే అనుగ్రహింపబడినది అంతే కూడా ఎవరి వల్ల మనకి అనుగ్రహించబడింది, అది దేవుని వలన కలిగినదే కానీ అది మన శక్తి చేతనైనను మన సామర్థ్యమును బట్టైనను కానీ సమస్తము దయచేసినటువంటి దేవునిని బట్టి మనము ఆనందించి సంతోషించి అతిశయించాలి. కానీ మనల్ని మనం మెచ్చుకునేటువంటి వాళ్ళని ఉండకూడదు.
ఇప్పుడు చూడండి, బాగా సౌందర్యవంతులు అనుకో, నేను చాలా అందగత్తెను అనుకుంటాం, సౌందర్యం కలిగిన వాడను అనుకున్నాం. నీ అందాన్ని బట్టి నువ్వేం చేస్తావు? అతిశయిస్తూ ఉంటావు. బాగా ధనం ఉంది, నువ్వేం చేస్తావు? అతిశయిస్తూ. నన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఆ ధనవంతుడను అనేటువంటి ఆ అతిశయం అనేది నిన్ను నీవే మెచ్చుకునేటట్లుగా చేస్తూ ఉంటుంది. నువ్వు బాగా బలం కలిగిన వాడవుగున్నావు, నువ్వే పనైనా చేయగలను నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వేం చేస్తావు? నేను బాగా చేయగలను అనేటువంటి అతిశయం. ఈ కొరింథీ సంఘములో కూడా ఇవే ఉన్నాయంటండి. వాళ్ళు ఏంటి అని అంటే, వాళ్ళు కృపావరములన్నిటి విషయంలో కూడా వారు ఎలా ఉన్నారు అంటేనంట, ఐశ్వర్యవంతులుగా ఉన్నారంట. ప్రభువుని గురించిన సాక్ష్యం ఇవ్వడంలో కానీ, ప్రభు యొక్క ఉపదేశమందు కానీ, వారు దేవుని గురించినటువంటి జ్ఞాన విషయంలో కానీ, కృపావరాల విషయంలో కానీ, అన్నిటిలో కూడా వారు ఎలా ఉన్నారు? ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. ఇప్పుడు వీరిలో ఏం ప్రారంభమైందంటే, ఒకరి మీద ఒకరు ఉప్పొంగడము అనేటువంటిది ఎక్కడ వస్తుంది? తన్ను తానే మెచ్చుకోవడము అంటే, ఎవరైనా ఏదైనా బాగా పని చేయలేని వారు ఉన్నప్పుడు చేయగలిగిన నీవు ఏం చేస్తావు? నిన్ను నీవే మెచ్చుకుంటూ ఉంటావు. బాగా మాట్లాడలేని వాళ్ళని చూసి మాట్లాడగలిగినటువంటి చాతుర్యం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? తమని తామే మెచ్చుకుంటారు. అలాగే బాగా ఒక పనిని చేయగలిగినప్పుడు ఏంటి అంటే, చేయలేని వాళ్ళని చూసి వీళ్ళ హృదయం ఏమవుతుంది అంటే కనుక ఉప్పొంగుతూ ఉంటుంది. ఇక అక్కడే ప్రారంభం. ఎక్కడైతే హృదయం ఉప్పొంగుతుందో ఇక అక్కడే ఏమవుతుంది అంటే తన్ను తాను మెచ్చుకోవడం. బాగా పాట పాడగలిగారు అనుకో, పాట పాడలేని వారిని చూసి ఈ పాట పాడే వారి హృదయం ఏమవుతుంది? ఉప్పొంగుతూ ఉంటుంది. బాగా ప్రార్థన చేయగలిగిన వారు ప్రార్థన చేయలేని వారిని చూసినప్పుడు ఏం కలుగుతుంది? చేసేవారి యొక్క హృదయము ఉప్పొంగిపోతూ ఉంటుంది. నిన్ను కూర్చి ప్రవచనం బాగా మాట్లాడారు అనుకో, ఎవరినైనా గద్దిస్తే నీ హృదయంలో ఏముంటుంది? ఉప్పొంగి. పరిచర్య బాగా చేస్తున్నావు అనుకో, నీ హృదయంలో ఏముంటుంది? ఉప్పొంగుతుంది. చేయలేని వారిని చూసినప్పుడు చేయగలిగిన వాడు ఏమవుతున్నాడు? ఉప్పొంగుతుంది. ఎక్కడైతే ఉప్పొంగడమో అనేటువంటిది, ఇది ఎక్కడ జరిగిద్ది? హృదయంలో కలుగుతూ ఉంటుంది. హృదయంలో ఎప్పుడైతే ఉప్పొంగడమో అనేటువంటిది ఉంటుందో ఇక అక్కడ తన్ను తానే మెచ్చుకోవడం అనేది ప్రారంభం. అది దేవుని మందిరములోనే కానీ, ఇంటిలోనే కానీ, నువ్వు చేసే ఉద్యోగంలోనే కానీ, ఎక్కడైనా సరే, దేనిని గురించి అయినా సరే, నీ ఒక పనిలో నిపుణత కలిగి నీ ఒక పనిని చేసి నీవు ఉప్పొంగి ఏం చేస్తావు? నిన్ను నీవే నా అంతటి వారులే. 40 రోజులు ఉపవాసం ఉన్నోళ్ళు, ఉపవాసం లేని వాళ్ళని చూసి ఏమంటారు? దినమెల్లా ఏం తినకుండా త్రాక్కుండా ఉండేవాళ్ళు ఏం చేస్తారు? తిని త్రాగుతున్న వాళ్ళని చూసి నేను ఎలా ఉపవాసం ఉన్నానో చూడు అని అంటే ఆ శక్తి, ఆ సామర్థ్యం ఎవరి వలన కలుగుతుంది? దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, దేవుని మందిరానికి రాని వాళ్ళని చూసి ఏముండదు, నేను చూడు ఎలా వస్తున్నాను అంటే. ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ప్రతి విషయంలో కూడా మనకి ఏమి ఉంటుంది అంటే, కొంతమంది బయటికి చెప్పుకుంటారు, మరికొంతమంది ఏమో హృదయంలోనే శభాష్ అనుకుంటారు. ఎవరిని గూర్చి నేను బాగా చేస్తున్నాను, నేను బాగున్నాను, ఎవరిని గూర్చి వాళ్ళే మెచ్చుకోవడం. మెప్పు అనేటువంటిది ఎవరి ద్వారా కలగాలి అంటే దేవుని వలన కలగాలి. మనల్ని గూర్చి మనం చెప్పుకుంటే నిజంగా సిగ్గుపడాలి. దేవుడు తలదించుకుంటాడు మన విషయంలో. మనల్ని మనం ఏ పని చేసినా కూడా మెచ్చుకోకూడదు. బాగా చేసి నిన్నెవరన్నా మెచ్చుకున్నా కూడా నువ్వేం చేయాలో తెలుసా? చేసింది నేను కాదు, ప్రయాసపడింది నేను కాదు, లేదు ప్రకటించింది నేను కాదు, ప్రార్థన చేసింది నేను కాదు అనేటువంటి మనస్సు నీకు ఎప్పుడైతే కలుగుతుందో
నిన్ను నీవెక్కడ పెట్టుకుంటావు? నిన్ను నీవెక్కడ? ప్రభు పాదాల దగ్గర ఉంటావు. అలా కాదు, నేను చేశాను అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో ఏమవుతావు? నిన్ను నీవు హెచ్చించుకొని క్రీస్తుకు సమానంగా సింహాసనం మీదకెక్కి కూర్చుంటావు. ఎక్కడుంటున్నావు? ప్రభు మెచ్చుకునేటట్టుగా ప్రభు పాదాల దగ్గర నువ్వు కూర్చుంటున్నావా? ప్రభు నేను తగ్గించేటట్లుగా నిన్ను నీవు హెచ్చించుకుంటావు, నిన్ను నీవే మెచ్చుకుంటున్నావా? ఎలా ఉన్నావు? నీ స్థితి ఏంటి? నువ్వు ప్రభు బలలోనికి రావాలి అంటే, నీవు యోగ్యుడుగా నిన్ను నీవు దేవుని ఎదుట కనబరుచుకోవాలి అంటే నిన్ను నీవు మెచ్చుకోకూడదు. నన్ను నేను మెచ్చుకోకూడదు. నేను ఈ పని చేశాను, నేను లేకపోతే ఈ పని జరగదు అనే అభిప్రాయం నాకు ఉండకూడదు. నేను చేయగలను అని నేను అనుకోకూడదు. నేను అనేటువంటిది ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తుంది, ఎంతగా మన హృదయం మనల్ని మోసగిస్తుంది అని అంటే కనుక, మనల్ని మోసగిస్తుంది అంటే దేవునిలో నుండి మనల్ని తొలగించేయడానికి అది మనల్ని మెచ్చుకునేటట్లుగా, ఇతరుల మీద మనము అతిశయించేటట్లుగా చేస్తుంది, ఇతరులను తృణీకరించేటట్లుగా చేస్తుంది. అలా వచ్చి మనం ప్రభు బలలో చేస్తే దేవుడు ఏమంటాడు అని అంటే కనుక, దేవుని వాక్యం ఏమంటది అని అంటే కనుక, అయోగ్యముగా మనము తిని త్రాగొచ్చు. ఎందుకంటే పౌలు గారిని కూడా అంట, చూడండి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 10వ అధ్యాయములోని కొందరు ఉన్నారంట. 12వ వచ్చిన భాగం, 10వ అధ్యాయము 12వ. తమను తామే మెచ్చుకున్న కొందరితో జతపరుచుకున్నట్టుకైనను వారితో సరిచూచుకున్నట్టుకునైనను మేము తెగింపజాలము, కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేకపోయి. ఎలా తమను తాము మెచ్చుకుంటున్నారంట అంటే, అటువంటి వాళ్ళతోనంట తమను తాము జతపరుచుకోవడానికైనా సరే, వారితో సరిచూచుకోవటానికి కూడా మేము తెగింపజాలం. ఎందుకు అంటే, తమలో ఒకరిని బట్టి ఒకరు ఏం చేస్తున్నారంట, ఒకరితో ఒకరు సరిపోల్చుకుంటూ. అంటే నీకంటే నేను బాగా చేయగలను, నీకంటే నేను బాగా చేశాను అని ఇతరులతో సరిపోల్చుకుంటూ తమను తామే మెచ్చుకునేటువంటి వారు సంఘములో ఉన్నారు. అటువంటి వారితో జతపరుచుకోవడం కానీ, సరిపోల్చుకోవడం కానీ, సరిచూచుకోవడం కానీ చేయడానికి మేము తెగింపజాలి. అంటే తమని తామే మెచ్చుకోవడం అనేది దేవుని దృష్టికి అది ఎటువంటి అయోగ్యతో చూడండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనల్ని మనము మెచ్చుకునేవారం కూడా, ఇతరులతో పోల్చుకుంటూ ఎప్పుడైతే పోలిక వస్తుందో అక్కడే ఏమొస్తుంది అంటే కనుక మనల్ని మనం మెచ్చుకోవడం అనేది ప్రారంభం. ఇతరులతో పోల్చుకోవడం అనేటువంటిది దేవుని సంగమ మానివేస్తే, నిన్ను దేవుడు ఎలాగన పిలుచుకున్నాడు, నిన్ను దేవుడు ఏ స్థితిలో నియమించాడు, నీకు అప్పగించబడినది ఏమిటి, నీవు ఏమి చేయాలి, దేవుడు నీకు ఇచ్చిన దానిని చేయుటకు నీవు శక్తి సామర్థ్యములను దేవుని యొద్ద నుంచి పొందుకొని, దేవా నీవు నాకు అప్పగించినది నేను నెరవేర్చి తిని అని మనము దేవుని పాదముల ఎదుట మనము సాగిలపడేటువంటి దీన మనస్సు అనేది ఉండాలి. ప్రభు ప్రార్థన చేసేటప్పుడు మనకి యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడి ఉంది, నీవు నాకేది ఇచ్చితివో దానిని అంతటిని కూడా నేను నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని అంటాడు. యోహాను సువార్తలోనే చెప్తాడు, నీవు నాకు ఇచ్చిన దాన్ని నేను ఏది కూడా పోగొట్టుకునక అంటాడు. అంటే ప్రభువు ఎటువంటి దీన మనస్సును కలిగి ఉన్నాడు, ఏ విధమైనటువంటి సాత్వికమును కలిగిన వాడై ఉన్నాడు. మనము కూడా అలాగున ప్రభువు ఇచ్చిన దానిని మనము చేయుటకు శక్తి సామర్థ్యములను కలిగి ఉన్నామే, కానీ ఇది మన యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు. మనకున్నదని దేవుడు ఏమాత్రం మనం యోగ్యులమని మనకి ఇవ్వలేదు. ఆయన
ఎలా ఎన్నిక చేసుకున్నాడు? ఎన్నిక లేని వారిని ఆయనంట జ్ఞానులు అనుకునే వారిని, బలవంతులు అనుకునే వారిని సిగ్గుపరచడానికి జ్ఞానము లేని వారిని, బలహీనులైన వారిని ఏం చేశాడంట? ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏ విషయంలో ఎన్నికైన వాళ్ళం? మనల్ని మనం మెచ్చుకోవడానికి ఏ విషయంలో మనం ఎన్నికైన వాళ్ళం? నువ్వు ఒక పనిని బాగుగా చేసినంత మాత్రాన నువ్వు ఎన్నికైన వాడు. నీకు దేవుడిచ్చిన శక్తి, సామర్థ్యమే అది. రెండవదిగా ఇంకొక మెప్పు ఎలా ఉంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచ్చిన భాగము. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పుని కొరక ఒక్కని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచుకొనకుడి. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి యూదులైనటువంటి వారంట ప్రభు చెప్పేటువంటి వాక్యమందు వారికి విశ్వాసం అనేది, నమ్మిక అనేటువంటిది కలగడం లేదంట. దానిని బట్టి ప్రభువు ఏం చెప్తున్నాడు అంటే, అద్వితీయ దేవుని వలన వచ్చేటువంటి మెప్పును మీరు కోరుకోకుండా ఒకని వలన ఒకడు మెప్పును పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు అంటున్నాడు. అంటే మనల్ని మనం మెచ్చుకునే వాళ్ళం ఉండకూడదు. రెండవదిగా మనలో మనము అంటే మనుష్యుల యొక్క మెప్పును కూడా మనము కోరుకునే వారిగా ఉండకూడదు. మనుష్యుల యొక్క మెప్పుని కనుక మనము కోరుకుంటే మనము దేవుని యందు నమ్మిక ఉంచిన వారము కాదు. ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే పౌలు గారు అంటాడు, నేను మనుషుల యొక్క మెప్పునైనను దయనైనను సంపాదించుకుని గోరిన వాడనైన ఎడల నేను క్రీస్తు యేసునకు దాసుడను కాకపోవదును. అంటే మనుషులు మనల్ని మెచ్చుకోవాలని ఏ పని చేసినా, నువ్వు ఇంట్లో భర్త అయినా సరే, భార్య అయినా సరే, పిల్లలైనా సరే, లేక నీ కుటుంబ సభ్యులైనా సరే, దేవుని సంఘములో దేవుని సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, నువ్వు ఏ పని చేసినా కానీ నువ్వు ఎలా చేయాలి? నువ్వు ఏ పని చేసినా నువ్వు ఎలా చేయాలా అంటే మనుషుల యొక్క మెప్పుని నీవు కోరుకోకూడదు. అద్వితీయ దేవుని వలన కలిగేటువంటి మెప్పును మాత్రమే నీవు కోరుకోవాలా. అటువంటి వారే దేవుని యందు నమ్మిక ఉంచిన వారు. మనుషుల యొక్క మెప్పును కోరుకునే వాళ్ళు దేవుని యందు నమ్మిక ఉంచిన వారు కాదంటండి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలా, మనల్ని మనం మెచ్చుకోకూడదు, మనుష్యుల యొక్క మెప్పుని కూడా మనం కోరుకునే వాళ్ళని కాకూడదు. దేవుడు మనల్ని మెచ్చుకునేటట్లుగా మనం ఉండాలి. ఎవరిని దేవుడు మెచ్చుకున్నాడు, ఎవరు ఎలా ఉంటే మనల్ని దేవుడు మెచ్చుకుంటాడు అని అంటే 2 మాటలను చూపిస్తాను. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచ్చిన భాగమును చదువుకుందాం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ శతాధిపతి అయిన వాడు ఒక్కడు ఉన్నాడు. ఆయనకు ప్రియుడైనటువంటి దాసుడు ఒక ఆయనంట రోగిగా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి విని ఆయన దాసుని స్వస్థపరచాలి అని చెప్పంట యూదులలో పెద్దలైనటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పంపించాడట. పంపిస్తే ఈ వెళ్ళినటువంటి యూదులలో ఉన్న పెద్దలైన వారు ప్రభువుకు చెప్తున్నారంట. ఏమని? 4వ వచనంలో రాయబడి ఉంది. ఏమని అంటే, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అంటున్నాడు. అతడు జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. ఇక్కడ వీరు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు అంటే, నీ వలన ఈ మేలు పొందడానికి ఇతడు యోగ్యుడు. ఎలాగా అంటే, ఈయన
క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి జనులను ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడంట. సమాజ మందిరాన్ని కూడా ఆయనే కట్టించాడంట. కాబట్టి నీ వలన మేలు పొందడానికి యోగ్యుడని ఆయనను ప్రతిమలాడుతూ ఉంటేనంట యేసుక్రీస్తు ప్రభువారు సరేనని ఆయన వెళ్ళి ఆ శతాధిపతి దాసుని స్వస్థపరచాలి అని అనుకున్నాడంట. అయితే ఇక్కడ శతాధిపతి ఏమంటున్నాడో తెలుసా? ఆయన నా ఇంటికి వచ్చుటకు కూడా నేను పాత్రుడను కాదు, నేను యోగ్యుడను కాదు అంటాడు. నేను యోగ్యుడను కాదు, నేను కూడా ఒక అధికారమునకు లోబడినటువంటి వాడని. నేను నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, నేను ఒకరిని రమ్మంటే వస్తాడు అని చెప్పి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? నేను చెప్పినట్లు ఆయనతో చెప్పమని చెప్తున్నాడు. అంటే శతాధిపతి ఏం కోరుకుంటున్నాడు అంటే కనుక, ఆయన నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడు కాదు, ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు, నేను కూడా ఒక అధికారానికి లోబడి, నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు, ఈ మాట ఆయనతో చెప్పండి అని చెప్పాడు. అంటే ప్రభు మాట ఇస్తే చాలు. ఇప్పుడు ఈ యొక్క విశ్వాసము అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారు? మెచ్చుకుంటున్నాడు. ఏంటంట? ఇజ్రాయేలులోనైనను నేను ఇంత విశ్వాసమును, ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదు. ఇప్పుడైనా ఈయన యోగ్యుడు అని చెప్పిన యూదా పెద్దలను బట్టి ఈయన మెచ్చుకుంటున్నాడా? కాదండి. ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు. ఇప్పుడు ఆయన సమాజ మందిరం కట్టించి ఇచ్చాడని, ఆయన ప్రజలైనటువంటి వారిని ప్రేమించాడని, వారు చెప్పినటువంటి మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారా? కాదండి. దేనిని బట్టి ప్రభు మాట్లాడాడు అంటే, నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుని కాను, నాకు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని ఆయన చెప్పిన మాట ఉన్నది చూసారా? ఈ మాటను బట్టి ఇజ్రాయేలులోనైనా నేను ఇంత గొప్ప విశ్వాసమును చూడలే. అంటే దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అంటే మనకేం కావాలా? విశ్వాసం అనేది కావాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుణ్ణి వెతికే వారికి, దేవుని యొద్దకు వచ్చే వారికి ఆయన ఖచ్చితంగా ఏమిస్తాడంట? ఫలాన్ని దయచేవాడని నమ్మవలని కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఈ శతాధిపతి ఏమి నమ్మాడు? ప్రభు మాట ఇస్తే చాలు అనుకున్నాడు. ప్రభు మాట తన దాసుని స్వస్థపరచు అనేటువంటి విశ్వాసం. ఇలాంటి విశ్వాసం, ప్రభు మాట మీద మనకేం కావాలి? విశ్వాసం అనేది కావాలా? ఒక వ్యక్తిని బట్టి నీ విశ్వాసాన్ని నీవు ఆధారం చేసుకోకూడదు. ఒక వ్యక్తి యొక్క జ్ఞానాన్ని బట్టి నీ విశ్వాసాన్ని నీవు ఆధారం చేసుకోకూడదు. ఒక వ్యక్తి యొక్క క్రియలను బట్టి ఒకరు అవునంటే ఒకరు కాదు అంటే, కాదు నీకు ఉండవలసినటువంటిది. మనుష్యులను బట్టి కాదు, ఒకరు నిన్ను ప్రేమించుటను బట్టి, ఒకరు నిన్ను ద్వేషించుటను బట్టి కాదు. ఎలాంటి విశ్వాసము కావాలి? మన విశ్వాసము గొప్పదిగా దేవుని దృష్టికి కనబడాలి అంటే, దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అంటే మనకేం కావాలా? గొప్ప విశ్వాసము కావాలి. ఆయన మాట మీద మనకి విశ్వాసము కావాలి. ఎంతమందికి ఉంది? ప్రభువులను సమీపించే వారికి ఎందరికీ ప్రభు మాట మీద విశ్వాసం ఉన్నది. ప్రభు అనుగ్రహింపచేసినటువంటి ఆజ్ఞలను గైకొనుటలో, కట్టడలను గైకొనుటలో, ఆయన విధులను నెరవేర్చుటలో ఎంతమంది విశ్వాసము కలిగి ప్రభువులను సమీపించుచున్నాం? నీవు ప్రభువులను తీసుకున్నటకు నీవు యోగ్యుడవేనా?
ప్రభు వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని పొందుకొనడానికి నీకు విశ్వాసం ఉన్నదా? లేక ఆచారముగా అలవాటుగా వాడుకగా నీ వస్తూ ఉన్నావా? మనలో మనము కలహాలు పెట్టుకొని, మనలో మనము భేదములు పెట్టుకొని, వివాదములను రేపుకొనిచ్చు మనము భిన్నాభిప్రాయములతో ఇలాగన ఉండవచ్చు, అలాగన చేయవచ్చు, ఎక్కడ ఉన్నది అని నానా విధమైనటువంటి అభిప్రాయములతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు వల్ల మనల్ని ఏం తెలుస్తుంది అంటే కనుక ఎవరు యోగ్యులు, ఎవరు యోగ్యులు అనేటువంటిది తెలాలి అని అంటే ఏముండొచ్చు అంటున్నాడు? భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు అంటున్నాడు. చూడండి ఎంత స్థితికి వెళ్ళిపోయాడు. ఉండక తప్పదు అంటున్నాడు. మరి యొక్క విశ్వాసమును గురించి కూడా రాయబడి ఉన్నది మత్తయి సువార్తలోను, లూకా సువార్త, మార్కు సువార్త. కనాను స్త్రీ కలిగినటువంటి విశ్వాసం ప్రభు దగ్గరికి వచ్చిందంట. తన కుమార్తె దయ్యమ పట్టి బాధింపబడుతూ పీడింపబడుతూ ఉంటే స్వస్థత కొరకు చూడండి మత్తయి సువార్త ఒక మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ అధ్యాయం క్షమించాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయములో మనకి కనబడుతూ ఉన్నది 21 నుంచి ఉన్నది. అయితే 27వ వచ్చిన భాగమును 28వ వచ్చిన భాగమును చదువుకుందాం. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఇక్కడ కనాన స్త్రీని కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? మెచ్చుకుంటున్నాడు. ఈ కనాన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తెకు దెయ్యమ పట్టి బహు బాధపడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదంట, ఏం చెప్పడం లేదంట. ఆయన శిష్యులు వచ్చి అడుగుతున్నారంట. ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొని. ఏమేం చేస్తుందంటే ఈమె కేకలు వేస్తున్నదంట. ఏమని అంటే, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని చెప్పి ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఏమేం చేస్తుంది? కేకలు వేస్తుంది. ఆమె కేకలు వెళ్ళినటువంటి శిష్యులు వెళ్ళి, ఆమె రావడం వెంబడించడం అనేది చూసినటువంటి శిష్యులు వెళ్ళి ప్రభుతో చెప్తున్నారంట. ఏమని నీవు పంపివేయి అని చెప్తుంటే ప్రభు ఏం చెబుతున్నాడు? ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును కూడా నేను పంపబడలేదు అని చెబుతున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట అయినను ఏమైందంట? నేను ఇజ్రాయేలు వారై నశించిపోతున్నటువంటి గొర్రెల యొద్దకే నేను వచ్చాను, కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని చెప్తుంటే అంటే ఏంటి? నేను వీళ్ళ కొరకు రాలేదు, నేను నీకేమీ చేయలేను అనేటువంటిది అని చెప్తున్నాడు. చెబుతుంటే ఆమె అంటుంది కదా, అయినను ఆమె వచ్చి మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడుగుతుందంట. అడుగుతుంటే ప్రభు చెప్పాడంట, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయడము యుక్తము కాదు. ఎంత మాట చూడండి. ఇలాంటి మాటలు మనం మాట్లాడినా కూడా సేవకులను యాక్సెప్ట్ చేయలేరు. నక్క అన్న, కుక్క అన్న, ఇవన్నీ వాక్యముల నుండి ఉన్నవే. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఇజ్రాయేలీలు ఎవరంట? పిల్లలంట. ఇప్పుడు ఈ కనాని స్త్రీలు ఎవరంట? కుక్క పిల్లలు. పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు అని చెబితే ఆమె అంటుందంట, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినరు.
అవును ప్రభువా అంటుందండి. అవును ప్రభువా. ఎంతగా ప్రభు సన్నిధిలో తన్ను తాను కనబరుచుకున్నాడు. నేను ఇజ్రాయేలు ఇంటి వారే నశించుచున్న గొర్రెల కొరకే నేను వచ్చి తినన్న అయినను ఆమెంట ప్రభువా అని ఆయనకి మొక్కుతూ ఉంది. పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకి వేయటం తగదు అని చెప్పిన ఆమె ఏమంటుందంట, అవును ప్రభువా అనే చెప్తుందంట. నిజమే ప్రభువా అంటుంది. కుక్క పిల్లలు కూడా యజమానుల యొక్క బల్ల మీద రొట్టె ముక్కలు తినను కదా అని చెప్తుంటే అప్పుడు ప్రభు అంటున్నాడు ఏమని, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అంటే విశ్వాసము అనేటువంటిది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా కనబరుచుకోవాలా? నేను గొప్పదాన్నను, నేను మంచిదాన్నను, లేకపోతే నేను నీతిమంతురాలను, నేను యోగ్యురాలను, నేను ఎన్నికైన దానను అన్నట్టుగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలా? ప్రభు మన ఎడల కనికరపడినంత వరకు కూడా, ప్రభు యొక్క కనికరం అనేటువంటిది మన మీదకి వచ్చేటంత వరకు కూడా మనం ఎలా ఉండాలి? ప్రభు సన్నిధిలో కనిపెట్టుకోవాలి. మన విశ్వాసము అనేటువంటిది ప్రభువుకు యోగ్యమైనదిగా కనబడే, మన విశ్వాసము ప్రభు దృష్టికి కనబడేటట్లుగా మన విశ్వాసమును మనం ఏం చేయాలా? కనబరుచుకోవాలా. అంతేకాని మనకి గురుడివాడు ఒక ఆయన ఉన్నాడు. త్రోవ ప్రక్కన ప్రభు వెళ్తూ ఉంటేనంట కేకలు వేస్తున్నాడంట, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆయన కూడా కేకలు వేస్తూ ఉంటే శిష్యులైన వాళ్ళంట ఆయన నరవద్దని ఆయన గద్దిస్తున్నారంట. కానీ ప్రభు ఏమడుగుతున్నాడు? నీకేం కావాలి అని అడుగుతూ ఆయన కన్నులను ప్రభువు తెరవ చేసినట్లు మనకి. అంటే మనకి ఆటంకాలు వచ్చాయని అభ్యంతర పెట్టి ఎవరు వీళ్ళు? శిష్యులే. ఇప్పుడు శిష్యులే గురుడివాణి యొక్క నోరు ఏంటి మూస్తూ ఉన్నారు, నువ్వు అరవద్దు అంటున్నారు. అయినా కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? ఎలాంటి వాళ్ళముగా మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం కనబరుచుకుంటున్నాం? మన విశ్వాసము అనేటువంటిది దేవుని దృష్టికి అంగీకారముగా ఉండేటట్లుగా ప్రభు సన్నిధిలోనికి మనం వస్తున్నాము. ప్రభు బలని సమీపించేటప్పుడు మన విశ్వాసం ఏమై ఉన్నది మనల్ని మనం ఖచ్చితంగా పరీక్షించుకోవాలా. ఇప్పుడు తలాంతులు కలిగిన వారు పరలోక రాజ్యం అనేదంటే దేశాంతరమునకు పోవచ్చు. మరి ఆయన తన కలిగినటువంటి ఆస్తిని పంచి ఇచ్చినటువంటి వానివలే ఉన్నదని చెప్తున్నాడు. ఇప్పుడు 5 తలాంతులకు ఆయనకి ఇచ్చాడంట, 2 తలాంతులకి 1 తలాంతు ఒకనికి ఇచ్చాడంట. మొదటి ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? 5 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు కలిగిన వాడు మరి 2 తలాంతులను 1 తలాంతు కలిగిన వాడు ఏం చేశాడంట? భూమిలో పాతిపెట్టి నీవు విత్తని చోట కోయువాడు, చల్లని చోట పంటని కొచ్చువాడు. ప్రభు మీదే మాట్లాడు. అంటే చూడండి, ప్రభు ఇచ్చినటువంటి దానిని ఏం చేయాలా? మనము సంపూర్తిగా నెరవేర్చేవారు. మొదటి ఇద్దరిని ఏమన్నాడు? బలా మంచి నమ్మకమైన. నీ విశ్వాసము అనేటువంటిది ఎక్కడ కనబడాలా? క్రియలో కూడా. నేను విశ్వాసం ఉంచాను అని అంటే సరిపోదు. ఆయన మాట ఏదో నువ్వు విశ్వాసం ఉంచావు, క్రియలో కూడా ఏం కనబడాలి? ఆయన ఇచ్చినది కూడా మనము సంపూర్తిగా నెరవేర్చి క్రియగా కూడా మనము చేసేటువంటి వారి. ప్రభు వలన మనం బలా మంచి నమ్మకమైన దాస్యుడు అనిపించి. ఇప్పుడు 1 తలాంతు ఇచ్చిన వాడికి ప్రభు నందు విశ్వాసం లేదా? ప్రభు సంఘములో లేడా? ఉన్నాడు. కానీ ఎలాంటి వాడిగా ఉన్నాడు? చెడ్డ దాస్యుడిగా ఉన్నాడు. మంచి దాస్యుడిగా లేడు. చెప్పింది చేసేవాడిగా లేడు. చెప్పింది చేసే వాళ్ళలాగా ఉండాలి, నెరవేర్చేవాడిలాగా ఉండాలా. దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనలను ప్రభు మెచ్చుకునేవాడే గొప్పవాడు, కానీ ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. కానీ మనల్ని మనం మెచ్చుకునే వాళ్ళమైనా, మనుష్యులు మనల్ని మెచ్చుకునే వాళ్ళైనా యోగ్యులు కాదు.
కనాను స్త్రీ యొక్క విశ్వాసం ఎలా గొప్పదిగా ఎంచబడింది, శతాధిపతి యొక్క విశ్వాసం ఎలా గొప్పదిగా ఎంచబడింది, నమ్మకమైనటువంటి ఇరువురు దాసులు ఎలాగా దేవుని చేత, ఎలాగా ప్రభు చేత, తమ యజమానుని చేత వాళ్ళు మెచ్చుకోబడ్డారు. అటువంటి వాళ్ళంగా ప్రభు చేత మెప్పించే విశ్వాసం, ప్రభువుని మెప్పించేటువంటి పరిచర్య, ప్రభు మెచ్చుకునే క్రియలు మనలో కనబడితే ఖచ్చితంగా మనం ప్రభు బళ్ళను తీసుకొనడానికి, ప్రభు శరీరంలోనికి, రక్తంలోనికి మనము ప్రవేశించడానికి దేవుని దృష్టికి మనం ఎలా ఉంటామంటే యోగ్యులముగా ఉంటాం. మనల్ని మనమే మెచ్చుకుంటూ, ఇతరుల యొక్క మెప్పుని కోరుకుంటూ, మనకి అప్పగించిన దానిని మనము చేయకుండా భూమిలో తవ్వి పాతి పెట్టి ప్రభు వచ్చినప్పుడు మన గతిని గూర్చి మనము నిందించుకున్న వారముగానైనా, లేకపోతే ప్రభు మీద దోషారోపణ చేసే వాళ్ళంగానైనా మనము ఉండకూడదు. మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు బలంలోనికి మనం సమీపించాలి. చూడండి, ఇంకొకటి మనుష్యులలో ఎక్కువగా కనబడేది ఏంటంటే, మనల్ని మనం మెచ్చుకుంటాం, మనల్ని గూర్చి మనము నిందించుకుంటూనైనా ఉంటాం. ఈ రెండే ఎక్కువగా జనులలో కనబడుతూ ఉంటాయి. అంతేకాని ప్రభు పిలిచినటువంటి స్థితిలో నిలిచి ఉండడము అనేటువంటిది కేవలము ఏర్పాటులో ఉన్న కొద్ది మందికి మాత్రమే. ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో ప్రభువుకు దాసులై ఉండడం. మనల్ని మనం నిందించుకోవడం కూడా మంచిది కాదు. చూడండి, ఒక మాట చదువుకుందాం. యూదా రాసినటువంటి పత్రిక. ప్రభు బలంలోనికి వస్తున్నాం, మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలా. 16వ వచ్చిన భాగమును చదువుకుందాం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు, లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు, సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు దంభమైన మాటలు పలుకును. ప్రభువంట తీర్పు తీర్చేటువంటి దినం భక్తిహీనులైనటువంటి వారిని గూర్చి మాట్లాడుతూ ఇక్కడ వ్రాయబడు. వారి కొరకు ఏమి ఉందంటే, గాఢాంధకారం అనేటువంటిది నిరంతరము కూడా భద్రము చేయబడి ఉన్నదని తీర్పు తీర్చే వారిలో భక్తిహీనులందరూ కూడా భక్తిహీనముగా చేసినటువంటి వారి భక్తిహీనమైన క్రియలను గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పినటువంటి మాటలన్నిటిని బట్టంట, కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పింపజేయడానికి ప్రభు అంట తన వేవేల పరిశుద్ధుల దూతలతో కూడా, పరివారముతో కూడా ఆయన రానై ఉన్నాడు. ఇప్పుడు ఈ భక్తిహీనులైనటువంటి పాపులైన వారు ఎలా ఉంటారు అంటే కనుక, ఈ లోకంలో వాళ్ళంట తమ దురాశల చొప్పున నడుచుకుంటూ లాభము నిమిత్తం ఏం చేస్తారు అంటే మనుష్యులని కొనియాడుతూ ఉంటారు, సనిగే వాళ్ళుగా ఉంటారు, తమ గతిని గూర్చి వారు నిందించుకునేవారు. ఇవి మనలో ఉన్నాయి అంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నది, మనము భక్తిహీనులమైన పాపులు. మన కోసం ఏముంటుంది అంటే గనక నిరంతరము గాఢాంధకారం అనేటువంటిదంట భద్రము చేయబడి ఉంటుంది. మనం లాభాన్ని అపేక్షించే పని చేయకూడదు, సనిగే వాళ్ళంగా ఉండకూడదు. మన గతిని గూర్చి కూడా నా బ్రతుకు ఒక బ్రతుకేనా అనుకుంటాం. ఎప్పుడు ఏంటి మీలో వచ్చే మాటలు ఏంటి, నేను బ్రతుకుచున్నాను అని ఇంకా నానా విధాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే నీ స్థితిని గూర్చి నువ్వేం చేస్తున్నావు, నీకు వచ్చే అవమానాలు కావచ్చు, నీకు వచ్చే నిందలు కావచ్చు, నీకున్న బాధలు కావచ్చు, నీకున్నటువంటి కష్టాలు కావచ్చు, ఏ స్థితిలోనైనా సరే నిన్ను గూర్చి నువ్వు నిందించకూడదు. ఎందుకో తెలుసా, నిన్ను ఎలా పుట్టించాడు దేవుడు, నిన్ను ఎలా రక్షించాడు దేవుడు, నిన్ను దేవుని పోలికలోనికి మార్చుకోవడానికి నిన్ను రక్షించాడు, నిన్ను విమోచించాడు. నీవు దేవుని యందు విశ్వాసము కలిగిన వాడవైతే ప్రభు చిత్తానికి కనుక నీవు లోపరుచుకుంటే, నీవు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిన్ను గూర్చి నీవు నిందించుకోవు, నీవు సాగవు. ఇతరులను కూడా, ఎవరిని కూడా నీవు మెచ్చుకోవు.
అంటే ఎలా ఉంటుంది సాతాను యొక్క యుక్తి అంటే, భక్తిహీనుల యొక్క దురాశలు ఎలా ఉంటాయి అంటే, ఒకరిని మెచ్చుకుంటూ మరి ఒకరిని ఏం చేస్తారు? తృణీకరించేవారు. ఒకరిని మెచ్చుకుంటున్నారు అని మీరు అనుకుంటే, నిన్ను మెచ్చుకున్నారని నీవు అనుకున్నావు అంటే అది పొరపాటే. ఇంకొకరిని తృణీకరిస్తున్నారు కాబట్టే నిన్నేం చేస్తున్నారు? మెచ్చుకుంటున్నారు. వీరి యొక్క హృదయంలో ఏమి ఉన్నది? వీరు యుక్తి కలిగి నడుచుకుంటున్నారు. ఎవరైనా నిన్ను మెచ్చుకుంటే ఖచ్చితంగా నువ్వు పరీక్షించుకో, వీరికి నేనేమైనా అనుకూలముగా నేనున్నానా? ఎవరైనా నిన్ను నిందిస్తే, నిన్ను తృణీకరిస్తే ఇవి అసలు బాధపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? దేవుడు నీ పక్షముగా నీకు తోడై, నాకెవ్వరు లేరు అని మనం ఎంత మాత్రము అనుకోకూడదు. దేవుడు మన పక్షముగా, మన స్థితి అంతయు కూడా, మన యోగ్యత మన అయోగ్యత అంత కూడా ఎవరు చూస్తున్నారు? ప్రభువు కనబడతా ఉన్నాయి. నీ విశ్వాసము నా విశ్వాసము ప్రభువు కనబడతా ఉన్నది. ప్రభు శరీరముగా రొట్టెను విరవబోతున్నాం, ప్రభు రక్తంగా ద్రాక్షారసం. మనం ఏమై ఉన్నామనేటువంటిది ప్రభువుకు మరుగయ్యి లేదు. కాబట్టి అయోగ్యముగా కనుక మనం తిని త్రాగాము అంటే అపరాధంగా చేయాలి. కాబట్టి ఎలా ఉండాలా? యోగ్యముగా ఉండాలి. అంటే ప్రభు మెచ్చుకునే వారిలాగా మనం ఉండేటట్లుగా మన ప్రవర్తనను మనము స్థిరపరచుకుందాం. అట్టి కృప దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.